జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇప్పుడు బాధపడి ఏంటి ప్రయోజనం వత్తా? నీకెన్నిసార్లు చెప్పాను ఈ ఎదవలతో సీతలు కలపొద్దు అని? నువ్వు విన్నావా? చెడు సావాసాలు చేస్తే ఆటి ప్రతిఫలం ఇలాగే తగలడద్ది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో. నిన్ను దుస్థితికి తెచ్చిన వాళ్ళెవరో నిన్ను నువ్వు అడిగి తెలుసుకో. లేదంటే నాన్న వాళ్ళందర్నీ దూరం చేసుకొని చివరికి నిన్ను నువ్వే కోల్పోతావు. గుర్తుంచుకో. పద బావా. చిట్టమా, కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంటి? ఏమో బావా, కాంతమత్త నా కళ్ళల్లో ఎన్నోసార్లు కన్నీళ్లు తిరిగేలా చేసినా మొదటిసారి కాంతమత్త కళ్ళల్లో కన్నీళ్లు చూసాక నా కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి బావా. బహుశా గతంలో నా కన్నీళ్ళ వెనకాల ఆమె అహంకారం ఉంటే ఈసారి నా కన్నీళ్ళ వెనకాల ఆమె అమాయకత్వం ఉందేమో అని బాధగా ఉంది బావా. నిజం చిట్టమ్మా, అమ్మ తప్పులు చేసిన నాళ్ళు మనం ఎదురు నిలిచాం, ఎదురు ప్రశ్నలు వేశాం. ఆవిడ దుర్మార్గాలని అన్యాయాల్ని ఆపాలని చూసాం. కానీ ఈసారి అమ్మకు అన్యాయం జరుగుతుంటే, అమ్మ మోసపోతుంటే చూసి బాధపడ్డం తప్ప ఆమె కోసం ఏమీ చేయలేకపోయాం. అందుకు నాకు బాధగా ఉంది చిట్టమ్మా. అత్తయ్య, మీ ఆవేశం కాస్త ఆపుతారా? మీ అతి మంచితనం కాకపోతే మీకు మీ కుటుంబానికి మా అమ్మ చేసిన ద్రోహాలు అన్యాయాలు మర్చిపోయారా? అప్పుడు ఆవిడ మీద ఇంత జాలి చూపిస్తున్నారు. ఇది జాలి కాదొదినా. ఈ ఇంటి కోడలిగా అది నా బాధ్యత. ఆమెకి మంచి జరగాలి. ఈ ఇంటి కోడలిగా ఆమెకి మంచి చెయ్యాలని అనుకున్నాను తప్ప ఇలా నా వల్ల తన కార్పొరేటర్ పదవి ఓడుతుందని, సమాజం దృష్టిలో కాంతమత్త దొంగలా మిగులుతుందని నేను అస్సలు ఊహించలేదు. అవునక్క, ఆ పోతురాజుని, ఆ చింతామణిని, ఆ వచ్చిన దొంగల్ని పోలీసులకి పట్టిద్దామనుకున్నామే తప్ప జనాల దృష్టిలో, పార్టీ దృష్టిలో అమ్మ దోషిగా మిగులుతుందని గాని, అమ్మ చేయని తప్పుకి తలదించుకోవాల్సి వస్తుందని గాని అస్సలు ఊహించలేదు. కాంతమత్త, నువ్వు బయటికి పోండి అని 10 సార్లన్నా సిగ్గు లేకుండా ఇక్కడే ఉండటానికి కారణమేటో తెలుసా? ఈ దుర్మార్గుల చేతికి సిక్కి నువ్వెక్కడ నాశనమైపోతావన్న భయంతోనే. ఇంకా నిన్ను అంటి పెట్టుకునున్నావా? మేమే కనుక గడప దాటితే వీళ్ళందరూ కలిసి నిన్ను పీక్కు తినేస్తారు. ఆస్తులన్నీ హారతి కర్పూరాల్లా ఎలిగించేస్తారు. కట్టుబట్టలతో నిన్ను నడి వీధిలో నిలబెడతారు. ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈ రోజు మేము ఇక్కడే ఉండాలి. ఏంటమ్మా, తమరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే మేము కాంతమ్మ గారి ఆస్తిని నాశనం చేస్తామా? మేము మీ అంత దుర్మార్గులం కాదమ్మో. నోర్మి దుర్మార్గుడా. ఈ రోజున మా కాంతమత్త పదవి పోవటానికి కారణం నువ్వు కాదు. అందరి ముందు ఆవిడ దోష నిలబెట్టడానికి కారణం నువ్వు కాదు. మాటలనవసరం. మర్యాదగా నా ఇల్లు వదిలిపెట్టి వెళ్తారా, వెళ్ళరా? ఎల్లమత్తా. అవునమ్మా, మేము గాని నిన్నీ పరిస్థితుల్లో వదిలి వెళ్ళిపోతే ఆ తర్వాత నిన్న భగవంతుడు కూడా కాపాడలేడు. రేయ్, నా మీద లేనిపోని ప్రేమను ఒలకబోయనక్కర్లేదు. ఈ కాంతమ్మకి ఎలా బతకాలో తెలుసు. మర్యాదగా వెళ్తారా, వెళ్ళరా? నువ్వు ఎన్నిసార్లు అడిగినా మా సమాధానం ఇదే కాంతమత్త. మేమీ ఇల్లు కదలము అంతే. కదలరా?
కదల్రా. ఒరే అవతారం, అక్క అమ్మా కాంతమత, అక్క అక్క వద్దక్క. అయ్యో కాంతం గారు, కాంతమ్మ గారు, కాంతమ్మ గారు. అమ్మా అమ్మ, నా మాట వినమ్మా. అమ్మ ఆగమ్మా. ఏడ్చేస్తావా? అమ్మ ఆగమ్మా. అమ్మా అమ్మ కాంతమత ఏడ్చేస్తావా? కాంతమత, అమ్మ ఆగమ్మా. కాంతమత, అమ్మ నా మాట వినమ్మా. ఏడ్చేస్తావా? వద్దక్క. అమ్మ ఆగు. ఆగండి. ఈ కాంతమ్మ ప్రాణాలతో ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే నా మాటకి కట్టుబడి బయటికెళ్ళండి, లేదా నా శవాన్ని కాటికి మోసుకుపోండి. చెప్పండి, బయటికెళ్తారా? నన్ను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమంటారా? అబ్బో, మా కాంతమ్మక్క మామూలుది కాదు. వాళ్ళని కాల్చేస్తుందనుకుంటే వాళ్ళు భయపడరని చెప్పి తినే చచ్చిపోతానని బెదిరించి వాళ్ళని బయటికి పంపించేస్తుంది. ఆ? వద్దు కాంతమత, మాకోసం నీ ప్రాణాలు తీసుకో అవసరం లేదు. మేం బయటికెళ్ళామంటుంది. బయటికెళ్ళి బతకడం చేత కాక ఈ భోగభాగ్యాలన్నింటికి దూరం అవుతావనో కాదు. నిన్ను కాపాడుకుందామన్న ఒకే ఒక్క కారణంతో ఉన్నాము. నిన్ను కాపాడుకుందామన్న ఒకే ఒక్క కారణంతో ఉన్నాం కానీ మా ఉనికిని నువ్వు భరించలేనప్పుడు, మా ప్రేమాభిమానాలే నీకు అక్కర్లేదన్నప్పుడు ఎక్కడి వాళ్ళు అక్కడుంటేనే మంచిది. నువ్వు కోరుకున్నట్టే ఇప్పుడు ఈ క్షణమే కట్టుబట్టలతో బయటికెళ్ళిపోతాము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.